హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా పాప బర్త్డే ముందు రోజు వ్లాగ్ అనమాట. నేను వచ్చేసి ఇక్కడ నైట్ ఇంకా మెహందీ అయితే తీసుకొచ్చాను, కోన్ తీసుకొచ్చి ఇంకా మా పాప 2 చేతులకైతే పెట్టాను. లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను కదా, సో అందుకని చెప్పేసి ఈ ఇయర్ కూడా పెట్టాను. చక్కగా పెట్టించుకుంది. ఇంక పెట్టించుకున్న వెంటనే ఇంకా మొత్తం అంతా ఖరాబ్ చేసేసింది. ఇంకేం చేస్తాము, చిన్నపిల్లలతో కదా మనం ఏం చేయలేము, వాళ్ళు ఏమీ అనలేము కూడా. ఇంకా అందుకని చెప్పి ఏమీ అనలేదు. ఇంకా మా బాబు కూడా ఉన్నాడు కదా, వాడు కూడా పాపం దాన్ని సరిగ్గా అస్సలు పెట్టుకొని ఇవ్వలేదు. ఇంకేదో ఒకలాగా అయితే ఒక ½ అన్ అవర్ ఉంచుకుంది. ఇంకా నెక్స్ట్ కడిగేసింది. ఏం చేస్తాం, తప్పదు, చిన్నపిల్లలతో ఇలానే ఉంటుంది లైఫ్లోని. మాహినైతే ఇంకా డిన్నర్ చేయించేసి పడుకోబెట్టాను. ఇది నెక్స్ట్ డే బర్త్డే రోజు మార్నింగ్. ఇంకా చక్కగా తనకి ఇష్టమని చెప్పి సేమియా చేశాను. సేమియా చేస్తే డ్రై ఫ్రూట్స్ అయితే ఫుల్గా వేశాను. ఇంకా స్నానం అది చేయించేసి జీన్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అందేని చెప్పేసి ఈ జీన్స్ అయితే వేసాము, కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే మంచిగా ఫ్రాక్ అది వేద్దామని చెప్పి ఈ అవుట్ఫిట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి చాలా బాగుంది, తనకు కూడా కంఫర్ట్గా ఉంది. ఫొటోస్ అయితే లాస్ట్లో పెడతాను చూడండి. సో ఈ లోపల నుంచి వాళ్ళ అత్తయ్య సర్ప్రైజ్ ఇచ్చింది. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బేబీ వస్తుందని. ఇంక ఈలోపు మా బేబీ వచ్చి మాకు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చేసింది. వాళ్ళ అత్త అయితే ఫుల్గా బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసింది. మేమైతే లాస్ట్ ఇయర్ పిలిచాం కానీ ఈ ఇయర్ అయితే ఇంకా పిల్లలేకపోయాము, అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా చేసుకున్నాము. ఈలోపు మా బేబీ వచ్చి మంచిగా మా మాహికి సర్ప్రైజ్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.